సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 286వ జయంతి ఉత్సవం జరుపుకునే సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలు ప్రతి తండాలు, ప్రతి పల్లెలు, ప్రతి లంబాడ బిడ్డ అతి పవిత్రంగా జరుపుకునేటువంటి ఈ పండుగలో మొట్టమొదటి మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇవాళ ఇది ముగింపు కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. ప్రతి జాతిని మేలుకొల్పే ఒక గొప్ప మహనీయుడు ఉంటాడు. ఆ మహనీయుడే సేవాలాల్ మహారాజ్, వారి శిష్యుడే ఇవాళ గురుతుల్యులు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. భోగ్ బండార్ కార్యక్రమాల్లో పూజలు నిర్వహించారు. నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో అందరూ చల్లగుండాలని మొక్కేటువంటి ఏకైక జాతి మన జాతి. మనం మాత్రమే చల్లగుండాలని కోరుకోం, సమాజం అంతా చల్లగుండాలని కోరుకుంటాం. సర్వే జనే సుఖినో భవంతు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిస్తున్న జాతి మన జాతి. ఇవాళ సేవాలాల్ మహారాజ్ దేశంలో 12 కోట్ల మంది ఆరాధించే దైవంలా ఉన్న మనిషి కాబట్టి మన 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా కలిసి అక్కడ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి మేము 2 దరఖాస్తు కూడా జరిగింది. మా మాజీ పార్లమెంట్ సభ్యులు గారి ఆధ్వర్యంలో, ఇతర నాయకుల ఆధ్వర్యంలో మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో స్వయంగా మోడీ గారు మన ఎన్నికల కంటే ముందు ఇంత గొప్ప మహనీయుని ఎందుకు మనం మర్చిపోయినట్టు, ఇది వెలికి తీయాలి అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పద్ధతులను కూడా మళ్ళీ పాల్గొనిపే ప్రయత్నం చేస్తాడు. మన గొప్పతనం, మన సిద్ధాంతాన్ని రాబోయే తరాలకు అందించాలనే సంకల్పంలో మన ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా అందరి భాష ఒకటే భాష, అందరి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒకటే ఉన్నాయి. మన మహారాజు సేవాలాల్ మహారాజే కాబట్టి ఎప్పటిగా భారతీయ జనతా పార్టీ మీరు చూస్తారు, బిర్సా ముండా కావచ్చు, ఈ దేశంలో ప్రజల కోసం, హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మానవుల్ని స్మరించుకోవాలి. నిజమైన హీరోస్ వాళ్ళే అని చెప్పి ఇవాళ ఇవన్నీ బయటకు తీస్తారు. దాచేస్తే దాగని సత్యాలను, దాచేస్తే దాగని త్యాగాలను కూడా బయటకు తీసే ప్రయత్నం మోడీ గారి నాయకత్వం కొనసాగుతా ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని, భారతదేశంలో జాతుల్ని కూడా అన్నింటినీ సమానంగా గుర్తించి ఆ గౌరవాన్ని నిలుపుకోవడమే కాదు, రాబోయే తరాలకు అందించాల్సినటువంటి భావన ఇవాళ వారు చేస్తా ఉన్న కృషికి మనందరం కూడా అభినందన తెలిపాలని చెప్పి మేము కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.